వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రోడ్డు భద్రతా విషయాలపై ఒక సంఘటన జరిగిన ఘటన బాధితురాలు కొడుకు నెల క్రితం బొజ్జమ్మ అనే కొడుకు హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్లు చనిపోవడం దుర్ఘటన గురించి అందరికీ అర్థమయ్యేలా ఆమెతో కన్నీటి బాధను అందరికీ చెబుతూ పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి బాధ ఇంకొకరికి రాకూడదని ఆమె అందరూ హెల్మెట్ ధరించాలని అన్నారు. పెద్దమందడి నుండి సిఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, మద్యం తాగి వాహనాలు నడపకూడదని, మైనర్లకు బైకులు ఇవ్వకూడదని, రోడ్లు దాటేటప్పుడు చూసుకుని దాటాలని, రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రోడ్డు ప్రయాణం చేయాలని, కార్లకు సీట్ బెల్ట్ ధరించాలని, తల్లిదండ్రులు కూడా కొడుకులకు ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాటించాలని, రోడ్డు భద్రతా సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. సరే సార్, నా కొడుకు సమాధి చేసిండు, స్నానం చేసి బయటికి వెళ్ళిండు. ఒక 5 నిమిషాల్లో వస్తా అని పోయిండు. పోయి అంత మబ్బైనా కూడా అంత మంచిగా వచ్చేటోడు ఇంటికి. ఇంత రాత్రి అయినా దూరమైన పనికి దూరమైన వచ్చేటోడే. కానీ ఆ రోజు ఎట్లయిందో ఆ దేవుని చిత్తమో ఎవరి చిత్తమో సార్. ఎంత నిదానమైన అది పడిపోయిండని మాకు గుర్తు అయినాకనే పోయినాం సార్. అక్కడ ముందరికి పోయిండు, పడిపోయాడని ఎక్కువ అందరూ చెప్పిండ్రు మాకు. మేము సమాధి కంటే రాకతలుగా చెప్పి మన బతికి వేసుకుపోయిండ్రు. మాకేం చెప్పలేదు కూడా. అమ్మ అని ఒక్కసారి కూడా పిలవలేదు సార్. ఆ రోజు నన్ను పిలవకుండానే వెళ్ళిపోయాడు సార్. నన్ను ఎంత ఒక్కటే కొడుకు సార్, నాకు ఒక్క కొడుకు ఉంటే ఒక్క కొడుకు పోయిండు. నాకు ఇక్కడ తోయలేదు సార్. అమ్మ అని ఒక్కసారి అన్నాడంట అని పోయి హైదరాబాద్ తీసుకుపోయారు సార్. ఇంకా సరిపోయిందని చెప్పిండ్రు. నా కొడుకు కొంచెం పరిస్థితి ఇంకెవరికి బిడ్డలకు కూడా రాకూడదు, జాగ్రత్తగా అమ్మ నాయన చెప్పి తోలాలి. మంచిగా ఇంటికానే అమ్మ అని పలకరించి పోవాలి. అందరికీ జాగ్రత్త ఉండాలి. మా అంటూ శాపతి మా పరిస్థితి ఎవరికి రావద్దు సార్. మేము ఇట్లనే నచించుకుంటాం సార్. మీరు కూడా తల్లిదండ్రులు మీరు చెప్పుకోండి, పిల్లలకు తల్లులు మీరు కూడా మంచిగా చెప్పుకోండి సార్. నా పరిస్థితి ఎవరికి రావద్దని మంచిగా చెప్పుకోండి. మీ భార్య బిడ్డలకు మీ పిల్లలకు అందరికి చెప్పుకోండి. మీరు ఇందాక చూశారు కదా, ఆమె పేరు బొజ్జమ్మ. సో ఆమె కొడుకు 2 months బ్యాక్ హెల్మెట్ ఉన్నప్పటికి కూడా హెల్మెట్ మర్చిపోయి చిన్న నిర్లక్ష్యం, మనం ఏమవుతుంది అనుకుని రెగ్యులర్గా మంచిగానే పోయి వస్తున్నాం కదా అని ఒక చిన్న అజాగ్రత్తతోటి తను హెల్మెట్ మర్చిపోయి పోవడం వల్ల సెల్ఫ్ స్కిడ్ అయి రోడ్ మీద పడి చనిపోయాడు. ఎక్కడ ఇంజురీస్ లేవు, చిన్న దెబ్బ నెత్తికి మాత్రమే ఉంది, ఇంకెక్కడ చిన్న గీసుకుపోయిన గీతలు కూడా లేవు. అంటే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో మీరు చూస్తున్నారు. తల్లి తనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ చనిపోయిన వ్యక్తికి 3 పిల్లలు ఉన్నారు, ప్లస్ వాళ్ళ అక్క వచ్చింది మొన్న ఏడ్చుకుంటా. ఆ రకంగా మనం ఒక్క చిన్న నిర్లక్ష్యం వల్ల అతను చావే కాకుండా తల్లి, పిల్లలు, భార్య, బాబాయిలు, పిన్నిలు, అక్కలు మనకు తెలియకుండా 50 నుంచి 60 మంది మన ఫ్యామిలీలో సఫర్ అవుతారు. అంటే ఇక్కడ మేజర్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ అయితే మనం ఎట్లా క్యారీ చేసుకుంటామో, మనం ఖచ్చితంగా అది మ్యాండేటరీ అన్నట్టు ఎట్లయితే పెట్టుకుంటామో, హెల్మెట్ను కూడా ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మర్చిపోవద్దు. దీన్ని చూడాల్సింది మేజర్గా పిల్లలు 18 years దాటి అంటే 20-25 years ఉన్న వాళ్ళకు కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. మేజర్గా ఒక 2 lakhs మనము బండిచ్చి కొనిస్తాము, ఒక 1000 హెల్మెట్ దగ్గర మనం జాగ్రత్త వహించాం. అంటే అబ్బాయి ఇంట్లోకి వెళ్తుండంటే ఒక 2 lakhs వెహికల్ బాగానే ఇచ్చినాం, మనం ఇప్పించినాం, కానీ వాడు హెల్మెట్ పెడుతుండా లేదా అనేది ఉండదు. ఎవరో మోటివేషన్ ఎవరో చెప్పడం అని కాదు, ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రి జాగ్రత్తగా ఉండి రోడ్డు పైకి వెళ్తే ఇంటికి వచ్చే పరిస్థితులు లేవు ఇంటికి జాగ్రత్తగా. సో ఇవన్నీ అందరు జాగ్రత్త పెట్టుకొని పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలనే కండిషన్ పెట్టాలి. తల్లిదండ్రి బాధ్యత ఇది, అదొకటి. నెక్స్ట్, రోడ్ పైన వెళ్తున్నప్పుడు కూడా హెల్మెట్స్ అనే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి నడపడం కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్లో కానీ, లేకపోతే మైనర్ డ్రైవింగ్ కానీ, లేకపోతే 4-wheeler మీద పోతుంటే సీట్ బెల్ట్ పెట్టకపోవడం కానీ, ఇవన్నీ కూడా తరచుగా చూస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న నిర్లక్ష్యాలే మన ప్రాణాలను కోల్పోతున్నాం. ఒక్క ప్రాణం కోల్పోతే ఎంతమంది సఫర్ అవుతారో ఆ తల్లి ఆవేదన మీరు చూసారు ఇందాక. సో అందరికీ దయచేసి ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, గౌరవ మా ఎస్పీ గారు కానీ, డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ కానీ, మేజర్గా మనము ఇక్కడ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, దయచేసి అందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు ఏవేవైతున్నాయో వాటిని పాటించి తమ పనులు తాను చేసుకొని ఇంటికి జాగ్రత్తగా సురక్షితంగా వెళ్ళాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.